వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు సీనియర్ నేతలైనటువంటి సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం వీళ్ళ మీద వివిధ క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పటివరకు మరెందుకు అరెస్టులు జరగలేదు అన్నటువంటి ఒక ప్రశ్న అటు సాధారణ ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లో కూడా బలంగా వినిపిస్తోంది. ఇక్కడ భూ వివాదాలు, దొంగపత్రాల సృష్టి, బెదిరింపులు వీటి మీద ఆరోపణలు ఇవన్నీ అయ్యే దాని మీద కేసులు నమోదు చేశారు. అలాగే ముందస్తు న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తోంది. వార్తలేం రావట్లా, వార్తలు కాదు, ఇది నిజంగానే జరిగింది. ముందుగా తమ్మినేని సీతారాంకి సంబంధించి చూస్తూ ఏదైతే ఈ కబ్జా చేశారు, అక్రమంగా ఇది చేశారు అనేటువంటి దాని మీద ఈ మొత్తం ఎఫ్ఐఆర్ని కొట్టేయాలి అంటూ, క్వాష్ చేయాలంటూ కోర్టుకు వెళ్ళారు తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్. దీన్ని హైకోర్టు తీసి పక్కన పడేసింది. వెళ్ళండమ్మా, వెళ్ళి మీరు పని చూసుకోండి అని చెప్పని. సో దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. ఈ సమయంలో మేమైతే జోక్యం చేసుకోలేమని చెప్పేసింది. అలాగే ముందస్తు భయం ఏమైనా ఉంది అరెస్ట్కి సంబంధించి అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అంటూ సూచన చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ పోలీసులకు కూడా ఈ నోటీసులు జారీ చేసింది. అసలు ఏం జరిగింది మొత్తం అంతా కూడా ముందు అసలు తీసుకురండి, కేసు ఏంటనేది తీసుకురండి అని కూడా చెప్పి 29కి వాయిదా వేసింది. ఈ 29కి వాయిదా వేసిన తర్వాత ఈ మధ్యకాలంలో యాంటిసిపేటరీ బెయిల్ వాళ్ళు వేస్తారనుకున్న పోలీసుల అరెస్ట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో దాంతో ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అనేటువంటిది మాత్రం పోలీసులకైతే తెలిసే ఉండొచ్చు. వాళ్ళ ఫోన్లో వదిలేసినంత మాత్రాన వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉందిగా. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఈజీగా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంత ఈజీగా అయితే వదిలిపెట్టరు. బట్ ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు అనేది ఇక్కడ తమ్మినేని సీతారాంకి సంబంధించి. అలాగే పోలీస్ యంత్రాంగం ఎందుకు తొందరపడడం లేదు. మన ఆల్రెడీ పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టిన దాంట్లో ఇదంతా క్రిమినల్ కాన్స్పిరసీ, ఇదేమీ ఒక ప్రైవేట్ ల్యాండ్ ఏదో ఇలా కబ్జా చేశారు ఇది అంటే సివిల్కి వెళ్తుంది. ఇది సివిల్గా కాదు, ఒక మనిషిని, బతికున్నటువంటి మనిషిని చంపేసి ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ మీద ఏ విధంగా చేశారు అంటే అది ఖచ్చితంగా క్రిమినల్ మైండెడే ఉంది, క్రిమినల్ కింద వస్తుంది కాబట్టి అరెస్ట్ అయితే తప్పదు అని కూడా చెప్పారంతే. బట్ ఎందుకు తొందరపడడం లేదు, ఎందుకు అరెస్ట్ అవ్వడం లేదు అన్నటువంటిదే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటిది. ముఖ్యంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం అంటే చాలామంది అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అని. మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలకు ఎక్కడ తావివ్వకుండా చట్టపరమైనటువంటి ప్రక్రియను పూర్తిగా అనుసరించాలని పోలీస్ యంత్రాంగానికి సూచించారు అంటూ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ కేసు నమోదైన తర్వాత అరెస్టులు చేస్తే వాటిని రాజకీయ వేధింపులుగా చిత్రించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోందిట. అందుకనే నిందితులు ముందస్తు బెయిలు, క్వాష్ పిటిషను, పరారీకి వెళ్ళిపోవడాలు, హైడౌట్లో ఉండడాలు, సో వాళ్ళకు ఉన్నటువంటి ఈ బెయిలు, క్వాష్ పిటిషన్ వంటి చట్టపరమైన అవకాశాలన్నీ కూడా మీరు విచ్చలవిడిగా ముందు వినియోగించుకోండి అనేదానికి అవకాశం పూర్తిగా కల్పిస్తూ, వాళ్ళకి స్వతంత్రం కల్పిస్తూ కోర్టు ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా వేచి చూస్తున్నారు అనేది అధికార వర్గాల వాదన. సో ప్రభుత్వ వర్గం ప్రకారం నిందితులు అందుబాటులో ఉన్నప్పటికీ అన్ని న్యాయపరమైనటువంటి మార్గాల్ని ముందుగా వినియోగించుకున్న తర్వాతే ఈ కోర్టుల నుంచి ఎలాంటి రక్షణ లభించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడితేనే, అంటే వాళ్ళకి బెయిల్ అనేది ఇవ్వకపోవడం, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకపోవడం, ఎఫ్ఐఆర్ కొట్టేయడం కుదరదు అని చెప్పడం, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయపరంగా వాళ్ళకి అక్కడ ఎటువంటి ఊరట లేదు అన్న పరిస్థితి ఉంటేనే తదుపరి చర్యలు అంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల దర్యాప్తు, అరెస్టు, తదుపరి విచారణ ఇలాంటి అంశాల మీద రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలకే తావు ఉండదు అని ప్రభుత్వం భావిస్తోంది. ఎంతైనా మంచి ప్రభుత్వం. సో ఇక్కడ సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం వీళ్ళ మీద నమోదైన కేసుల్లో ఆరోపణలు నిరూపితమయ్యాయా లేదా అంటే ఇదేమి న్యాయపరమైనటువంటి విచారణలో తేలాల్సింది అక్కడ తేలుతుంది కోర్టులో. బట్ ఆల్రెడీ ఇక్కడ జరిగినటువంటిది చాలా క్లియర్గా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఏం జరిగింది అనే దాని మీద ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. ఎవరైతే సీదిరి అప్పలరాజుకి సంబంధించి ఆ యాక్సిడెంట్ కేసులో సహకరించారో అన్న పోలీసులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసింది. అంటే తప్పు జరిగినట్టే కదా. మరి అప్పుడు వాళ్ళని ప్రలోభపెట్టో బెదిరించో మొత్తానికి తన అండర్లో ఉంచుకొని పోలీసు యంత్రాంగాన్ని తన కుమారుణ్ణి ఆ కేసు నుంచి తప్పించి వేరే వ్యక్తిని బలి చేయాలని చూసినటువంటి సీదిరి అప్పలరాజు కూడా ఇక్కడ క్రిమినలే కదా. మరి అప్పుడు క్రిమినల్ని అరెస్ట్ చేయాలి కదా. ముందు అరెస్ట్ చేసిన తర్వాత న్యాయ ప్రక్రియ వేరు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు మర్డర్ చేసినా సరే మీరు కోర్టుకు వెళ్ళి మీరు బెయిల్ తెచ్చుకోండి, అక్కడ బెయిల్ రాకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తాం అన్నట్టుగా ఉన్నట్టు పరిస్థితి. సో ఇక్కడ దర్యాప్తు సంస్థల ఆధారాలు సేకరించి కోర్టుకు తీసుకెళ్లడం, ఆ ఆధారాల ద్వారానే కోర్టు తుది నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఫైన్, అక్కడ వరకు లీగల్ ప్రొసీజర్ అంతా కూడా బాగానే ఉందండి. బట్ ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ముందు పోలీస్ యాక్షన్ ఎక్కడుంది? ఇది రాజకీయ కక్ష సాధింపు ఎలా అవుతుంది? అంటే ఒక బ్రతికున్న వ్యక్తిని చంపేసి ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆస్తి కొట్టేయడం అనేటువంటిది
ఆధారాలు ఉన్నాయి, బతికున్నాడు ఆ మనిషి, ఆ ఓనర్ బతికే ఉన్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు. తప్పు చేసిన వాళ్ళు ముందు అరెస్ట్ చేస్తే కోర్టుకు తీసుకెళ్ళాలి కదా. అలాగే ఇక్కడ ఏం చేశాడు సీదిరి అప్పలరాజు అనేది కూడా అందరికీ తెలిసిందే. ముందు అరెస్ట్ జరగాలి కదా. అక్కడ కోర్టు నిర్ణయం తీసుకుంటుందా ఇంకోట అంటే ఇక్కడ అరెస్ట్ ఆలస్యం అవడం అనేది నిర్దోషిత్వానికి ఏం నిదర్శనం కాదుగా. వీళ్ళేం నిర్దోషులు కాదు కదా అరెస్ట్ చేయకుండా ఉండడానికి. చట్ట ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరి బాధ్యత ఏంటి, ఎవరి నిర్దోషిత్వం ఏంటి అనేది కోర్టు తర్వాత చెప్తుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ తప్పు జరిగింది, చేశారు అన్నదానికి ముందు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నటువంటి చూస్తే మాత్రం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది అసలే మంచి ప్రభుత్వం కాబట్టి మా మీద ఎటువంటి మచ్చ రాకూడదు, రాజకీయ కక్ష సాధింపులు అని, అందుకనే మేము ముందు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని కోర్టుకు వెళ్ళమంటున్నాం అని చెప్తున్నట్టుగా ఉంది అని చాలామంది విశ్లేషిస్తున్నారు. మరి ఏం చెప్పమంటారు, ఇంకా మంచి ప్రభుత్వం అని ట్యాగ్ ఇవ్వడమే. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.